వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా నేను 1 కప్ శనగపప్పుని నానబెట్టి పెట్టుకున్నాను. ఫస్ట్ 2 పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. బీరకాయలు ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దానికి మనం తయారు చేసే విధానాన్ని చూద్దాం. మనం ఈ వీడియో మధ్యలో యాడ్ ఇస్తున్నందుకు కానీ మనం ఈ వీడియో వల్ల మనం చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. మనం ఇంట్లోనే కూర్చొని 25,000 నుంచి 35,000కు సంపాదించుకోవచ్చు. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ పోసేసుకుందాం. ఇందులో ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆయిల్ కాస్త హీట్ అయినాక మనం ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఇందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఇది కాస్త మనకు ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుని ఇందులోనే మనం కొద్దిగా కరివేపాకు, ఇందులోనే మనం హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాం. మనం వేసుకున్నాక ఇది కాస్త ఫ్రై కానిద్దాం. మనకి ఈ ఆనియన్స్ ఇట్లా ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక శనగపప్పు చూపించాం కదా, అన్నట్లో 1 కప్ ఇందులోనే వేసేసుకుంటున్నాను. ఈ పప్పు మనకు ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది మనకి చాలా బాగా వస్తుంది. ఇట్లా తోని మనం ఇట్లా ఫ్రై చేస్తున్నాం ఆయిల్లోనే. మన పప్పు ఇలా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్. ఇందులోనే ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను ఇందులోకి వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాం. వేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్, యాడ్ చేసేసుకున్నాం. 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, మనం రుచి సరిపడంత కారం 2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ యాడ్ చేసేసుకున్నాం. ఒకసారి ఇది ఒకసారి కలుపుకుందాం. మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకున్నాం. ఇందులో మగ్గుతాయి కాబట్టి ఈ కాస్త మగ్గినాక మనం ఈ మసాలాలు మిగతాది యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో తగినంత వాటర్ పోసుకున్నాం. మనం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకున్నాం కదా. ఒకసారి ఇలా కలుపుకొని ఈ మసాలాలన్నీ కలుపుకున్నాక మనం కొద్దిగా వాటర్ పోసేస్తున్నాం. ఈ శనగపప్పు అనేది మనం ఉడికిపోతుంది. ఆల్రెడీ మనకు ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని, వాటర్ సరిపోతుంది మనకు. 1 కప్ అంతా వాటర్ పోసుకున్నాక ఒక విజిల్ రాగానే స్టాప్ చేసేసుకుందాం. మనం ఒక విజిల్ పెట్టుకుంటున్నాం కుక్కర్ అయితే. ఇప్పుడు మనం కుక్కర్ మూతను తీసి చూద్దాం. మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. ఈ కర్రీ అనేది మనకు రైస్లోకైనా చపాతీలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసినా కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మనకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనకి ఇలా అయిపోయింది. కొత్తిమీర వేసేసుకున్నాం కదా, మరీ పల్సగా కాకుండా ఇట్లా మనకి సరిపోతుంది. రైస్లోకైనా ఇంకా చాలా బాగుంటుంది, మనకు గ్రేవీలాగా ఉంటుంది కాబట్టి ఇలా మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనకు
బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.